అన్నయ్య అన్నయ్య, ఒక్క గంట క్రితం వచ్చి ఉంటే బాగుండేది. ఇందాక సాతాళించిన సనకలేసి వంకాయ కూర వండాను, అదిరిందనుకోండి. ఆహా నా రాజా. కొయ్యకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మొహం నువ్వును. తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండకరా? అరే బిస్కెట్లు ఉన్నాయే. అది చూడండి, కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకర్లా? మేము పోయి వచ్చేదాము. మంచిది. కుర్రంవాడికి నీకు ఏమిటి పరిచయం? పరిచయం ఏమి లేదండి, మంచినీళ్ళు కావాలన్నారు, ఇచ్చాను అంతే. ఓసిని తలపండు పగలా, మంచినీళ్ళు అడిగితే ఇలా దూరం నుంచి ఇవ్వచ్చు కదా, ఇలా చేతులు పలా. ఏమోనండి మరి, ఆయన ఇలా చెయ్యూపారు, బాగుండదేమో, మరి పల్లెటూరు గబ్బలే అనుకుంటారేమోనని నేను చెయ్యూపాను. పాదపూజకి టైం అయింది, పళ్ళని తెచ్చుకుంటాను ఉండండి. మావగారు, ఒక్క ప్రశ్న. మీది ప్రేమ పెళ్లి కాదు కదూ? ప్రేమ పెళ్లి ఆవిడ కర్మ, శుభ్రంగా పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన పెళ్లి. మరి ఈ పెళ్లి కూడా శృతి తప్పి అపశృతిలో పడుతున్నట్టుగా ఉంది ఏమిటబ్బా? చాలే ఊరుకో, మావి నిప్పు నిప్పు కణిక. ఏ చెయ్యూపిందని కాలు దారింది అనుకుంటున్నావా? కళ్ళు పోతాయి, జాగ్రత్త. సన్నాసి ఏమిటా స్పీడ్? కూరలు తెస్తుండగా ఆ దృశ్యం నాకు కంటపడిందండి అయ్యా. ఏ దృశ్యం రా? నీ బొంద చెప్పు. పద్మమ్మ గారిని. చెవి దగ్గర గట్టిగా అరుస్తావే. పద్మమ్మ గారిని ప్రసాద్ గారు నారాయణమూర్తి మేస్టారింటికి తీసుకెడుతున్నారండి అయ్యా. పద్మ ఇంట్లో లేదా? లేరండి అయ్యా, వాళ్ళిద్దరిని అక్కడ చూసే వస్తున్నానండి అయ్యా. మావగారు, అక్కడికే వెళదాం పదండి. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తాడు పేరు తేల్చవతలు పారేద్దాం. నిజమేనయ్యా, ఇవాళ ఐసా పైసా తేలిపోవాల్సిందే. పద. ఏమైనా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్నమాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా నా రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? నా శ్రాద్ధం. ఏం జరిగింది? అంతా కలిసానికి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట, వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో, నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి? మీ మొహం ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెండి ఆడదు కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూతుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు, పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందురు. ఇది తమకు తెలియదు, తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. నువ్వా? ఏమిటిదంతా? మరీ అంత షాక్ అయిపోకు, నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు. అంటే నేను కోమాలోకి? కోమా లేదు, భీమా లేదు. నీ దగ్గర నుంచి నిజం రాబడ్డానికి మేము ఆడిన నాటకం ఇది. ఫ్రెండ్స్ ఉస్కో డబ్బా డాక్టర్ ఉల్పా అల్ఫా, మనం డ్రెస్ మార్చుకుని యోగిని దగ్గర వెళ్దాం పద. నోరు మూసుకోండి సుబ్బయ్యమ్మ గారు. మేము అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం. మేము వచ్చేంత వరకు ఆ సెల్లో ఉన్నామని జాగ్రత్త చూడండి. ఓకే, కమా. తలుపు తీయకూడదని మా ఎస్ఐ గారు ఆడారు. మీరు ఆడవాళ్ళ? అవును, ఇక్కడ ఉన్నాళ్ళంతా ఆడాలమే. ఏమండి,
మనందరికీ ఇత్తడైపోయేలా ఉంది. అర్జెంటుగా తలుపు తీయండి. ఏమిత్తడి? ముందు తలుపు తీయండి చెప్తాను. వాళ్ళేరి ఇప్పుడే వెళ్ళారు. నో, వాళ్ళని ఆపాలి, లేకపోతే మన ఆడజాతి కుంగులు అంటుకుంటాయి. అదేంటి? నేను ఒక యోగిని దగ్గర నుంచి తెచ్చిన జంబలకడి పంప మందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు, మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి. ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు మందు తేవడానికి వెళ్ళారు. ఇప్పుడు గాని వాళ్ళని అడ్డుకోకపోతే మనకి మళ్ళీ వంటింటి చాకరీలు, బానిస బ్రతుకులు తప్పవు. అయితే ఇప్పుడెలా? వాళ్ళ గంటలు నేను పగలగొడతాను. నన్ను రిలీజ్ చేయండి. యోగిని గారు, యోగిని గారు, యోగిని గారు, స్వామిని గారు, యోగిని గారు. ఎవరు నాయనా మీరు? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. మీరు మీరు ఇక్కడ స్వామి ఆ మధ్య ఓ అమ్మాయికి ఓ మంది ఇచ్చారు. జంబలకడి పంప. అవును స్వామి. ఆ అమ్మాయి పేరు రామలక్ష్మి కదా? అవును. ఇంతకీ మీరు? ఆ స్వామికి శిష్యులం, చిదంబరానంద స్వాములం. మా అమ్మాయి ఇచ్చిన మందు ఆ రోజు ఆ అమ్మాయికి మేమే ఇచ్చాం. నువ్వా? అయితే ముందు నిన్ను వద్దు. అసలే మేము బక్క ప్రాణులు, చితకబాదితే చేస్తాం. మేము చేస్తే అసలు రహస్యం మీకు చెప్పలేము. అసలు రహస్యం? అవును చిరంజీవి. అదేంటో త్వరగా చెప్పు బాలకృష్ణ. మా అంబ పురుష జాతి మీద ద్వేషంతో పరిశోధన చేసి ఒక మందుని సాధించింది. అదే జంబలకడి పంబ. అది తాగితే పురుషులు స్త్రీలుగాను, స్త్రీలు పురుషులుగాను ప్రవర్తిస్తారు. అయితే పురుష జాతికి ఏమాత్రం అన్యాయం జరగడం ఇష్టం లేని మేము మా అంబకి తెలియకుండా రహస్యంగా జంబలకడి పంబకి ఒక విరుగుడు మందు కనిపెట్టాం. అదే పంబలకడి జంబ. ఆ రోజు ఆ బాలిక ఇక్కడికి జంబలకడి పంబ కోసం వస్తే మేము మా అంబకి తెలియకుండా జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపేసి ఇచ్చి పంపేశాం. ఆ తర్వాత నాలుగు ఖర్చుకున్నాం. తప్పు చేసినట్టు తెలుసుకుని. తప్ప? అవును. జంబలకడి పంబ తాగిన వాళ్ళకి పంబలకడి జంబ తాగించాలి. కానీ పొరపాటున మేము జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపిచ్చేసాం. తర్వాత తెలిసింది అది వికటించి ఘోరాలు జరుగుతాయని. ఘోరాలా అంటే ఏం జరుగుతాయి? దాని ఫలితం 5 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆడవాళ్ళు మగవాళ్ళుగాను, మగవాళ్ళు ఆడవాళ్ళుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ ఒక నెల రోజులు ఉంటుంది. రెండవ దశలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగాను, పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ 2 రోజులే ఉంటుంది. మూడవ దశలో వేష భాషలు, గొంతులు మారిపోతాయి. 4వ దశలో అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు. ఆ దశ ఒక్క గంట సేపే ఉంటుంది. ఆ గంట దాటితే అతి భయంకరమైన ఆఖరి దశ. అంటే అంగమార్పిడి, అల్లకల్లోలం. ఆడవాళ్ళ అవయవాలు మగవాళ్ళకి, మగవాళ్ళ అవయవాలు ఆడవాళ్ళకి వచ్చేసి అంతా పిచ్చి వాళ్ళుగా స్థిరపడిపోతారు. ఆ తర్వాత ఇక చెప్పద్దు. వెంటనే దీనికి విరుగుడు కావాలి. అర్జెంట్ మీ అమ్మని పిలువు. కష్టం నాయన. అర్జెంట్ గానే కాదు, ఆలస్యంగా కూడా ఆమె రానే రాదు. ఏ కాళ్ళు పోయాయా? కాదు, ప్రాణం పోయింది. అంబా చచ్చిపోయిందా? ఎప్పుడు? 15 రోజులైంది నాయన. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ పంబలకడి జంబకి విరుగుడు ఏంటి? ఒక్కటే. ఏమిటది? పంబ జంబ లంబలకి. పంబ జంబ లంబలకడి. అదెవరు కనిపెట్టారు? ఎక్కడుంది? మేమే కనిపెట్టాం. అమ్మవారి సన్నిధిలో ఉంది. తెచ్చిస్తాం, ఉండండి. త్వరగా తీసుకురా తండ్రి. వైజాగ్ లో ఘోరాలు చూడలేక వస్తున్నాం.